శాంతి. ఈరోజు మురళి డేటు 26 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శరీర నిర్వహణార్థము కర్మలు ఆచరిస్తూ అనంతమైన ఉన్నతిని చేసుకోండి. ఈ అనంతమైన చదువు ఎంత బాగా చదువుతారో అంతగానే ఉన్నతి కూడా జరుగుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువు చదువుతున్నారో అందులో అన్నిటికంటే ఉన్నతమైన సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్టు ఏది? సమాధానము, ఈ చదువులో అన్నిటికంటే ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కాగా చేసుకోవడం. తండ్రి ఏదైతే జ్ఞానము అనే 3వ నేత్రమును ఇచ్చారో ఆ నేత్రము ద్వారా సోదరాత్మలను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయకూడదు. ఏ దేహదారుల నామరూపాల్లోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా చెడు సంకల్పాలనేవి నడవరాదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ప్రతి విషయము ఒకటి హద్దులోనిది ఉంటుంది, రెండవది బేహద్దులోనిది కూడా ఉంటుంది. ఇంత సమయము మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు మాత్రం బేహద్దులో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైనదే. ఈ చదువు అనంతమైన సామ్రాజ్యం పొందేందుకు చదువుకుంటున్నారు. దీనికంటే గొప్ప చదువు మరొకటి ఏదీ ఉండదు. చదివించేది ఎవరు? అనంతమైన తండ్రి భగవంతుడు. శరీర నిర్వహణార్థం అన్ని పనులు చేయాలి. అంతేకాదు, మీ ఉన్నతి కొరకు కూడా కొంత చేయవలసి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అక్కడ హద్దులోని ఉన్నతి, ఇక్కడ అనంతమైన తండ్రి వద్ద అనంతమైన ఉన్నతి. తండ్రి చెప్తున్నారు, హద్దు మరియు బేహద్దు ఉన్నతులు రెండూ చేసుకోండి. మేము ఇప్పుడు బేహద్దు సత్యమైన సంపాదన చేసుకోవాలి అని బుద్ధి ద్వారా భావిస్తారు. ఇక్కడ సర్వస్వము మట్టిలో కలిసిపోతుంది. మీరు అనంతమైన సంపాదనలో ఎంతెంత తీక్షణమవుతూ ఉంటారో అంతగా హద్దు సంపాదనలోని విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వినాశనం జరగనున్నది అని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశనం సమీపించినప్పుడు భగవంతుడిని కూడా వెతుకుతారు. వినాశనం జరిగినప్పుడు స్థాపన చేయువారు కూడా తప్పకుండా ఉంటారు. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా చదువుకుంటున్నారు. చదువుకునే విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. కానీ ఈ హాస్టల్ భిన్నమైనది. ఈ హాస్టల్లో చాలామంది ఇంటికి వెళ్ళకుండా అలాగే ఉండిపోతారు. ఎవరైతే ప్రారంభంలో ఇంటి నుండి వచ్చేసారో వారు అలాగే ఉండిపోతారు. అలాగే వచ్చేసారు. రకరకాల వారు వచ్చారు. అందరూ మంచివారే వచ్చారని కాదు, చిన్న చిన్న పిల్లలను కూడా మీరు తీసుకొని వచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళన చేసేవారు. తరువాత వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు? తోటలో పుష్పాలు కూడా ఉంటాయి. పక్షులు కూడా ఎలా కూ అని శబ్దాలు చేస్తూ ఉంటాయో చూడండి. ఇప్పుడు మనుష్య సృష్టి కూడా అలాగే ఉంది. మనలో ఎలాంటి సభ్యత లేకుండా పోయింది. సభ్యత కలవారి మహిమను గానం చేస్తూ ఉండేవారు. మేము గుణహీనులము అని, మాలో ఏ గుణాలు లేవు అని అనేవారు. భలే ఎంతో గొప్ప మనుషులు వస్తూ ఉంటారు. మాకు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియవు అని ఫీల్ చేస్తారు. మరి వారెందుకు పనికి వస్తారు? మీరు కూడా దేనికి పనికి వచ్చేవారు కాదు. ఇదంతా బాబా అద్భుతము అని మీరు భావిస్తారు.
తండ్రి విశ్వాధికారులుగా తయారు చేస్తారు. ఈ రాజ్యమును మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు. కొద్దిగా కూడా విఘ్నాలు కలిగించలేరు. ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నాము, అలాంటి తండ్రి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. భలే ప్రపంచంలో ఎంతో గ్లాని, హంగామా మొదలైనవి జరుగుతాయి. ఇవన్నీ కొత్త విషయాలు కావు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది. శాస్త్రాలలో కూడా ఉంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలను మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారు అని పిల్లలకు తెలియచేశారు. ఈ సమయంలో మీరు జ్ఞానము ద్వారా సుఖధామంలోకి వెళ్తారు. దాని కొరకు పురుషార్థం పూర్తిగా చెయ్యాలి. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో కల్పకల్పము అంతే జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నతమైన పదవిని పొందుకుంటాము అని ఆంతరికంగా పరిశీలన చేసుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటామో అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటాము అని ప్రతి విద్యార్థి అర్థం చేసుకోగలడు. వీరు మాకన్నా చురుకైన వారు, నేను కూడా చురుకుగా అవ్వాలి అని విద్యార్థులు భావిస్తారు. అలాగే వ్యాపారస్తుల్లో కూడా నేను వీరికంటే ఉన్నతిని పొందాలి అనగా చురుకుగా అవ్వాలి అని ఉంటుంది. అల్పకాల సుఖము కొరకు శ్రమ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు ఎంతో గొప్ప తండ్రిని. సాకార తండ్రి కూడా ఉన్నారు, నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇరువురు తండ్రులు కలిసి ఉన్నారు. వారిరువురు కలిసి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు. ఈ చదువు గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మొట్టమొదటి విషయము, మనల్లో చదివించేది ఎవరు? భగవంతుడు ఏం చదివిస్తున్నారు? రాజయోగము. మీరు రాజ ఋషులు, వారు హఠయోగులు. వారు కూడా ఋషులే, అయితే వారు హద్దులోని ఋషులు. మేము ఇల్లు వాకిళ్ళు వదిలేసాము అని వారు అంటారు. ఇదేమైనా మంచి పనా? వికారాల కొరకు విసిగించినప్పుడు మీరు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. వారికి ఏమి ఇబ్బంది కలిగింది? మీకు దెబ్బలు పడినప్పుడే మీరు పారిపోయి వచ్చేశారు. ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్క కుమారిని, ఒక్కొక్క స్త్రీని వారు ఎన్ని దెబ్బలు తిన్నారో అడగండి. అందుకే వారు ఇక్కడికి వచ్చేశారు. ప్రారంభంలో అయితే ఎంతమంది వచ్చారు? ఇక్కడ జ్ఞానామృతం లభించేది కనుక మేము జ్ఞానామృతం సేవించేందుకు ఓంరాధ వద్దకు వెళ్తున్నాము అని పెద్దవారి వద్ద జాబు తీసుకుని వచ్చేవారు. వికారాల కొరకు ఈ జగడాలు, గలాటాలు ప్రారంభం నుండి వస్తూనే ఉన్నాయి. అసురీ ప్రపంచం ఎప్పుడు వినాశనమవుతుందో అప్పుడు ఈ గలాటాలు కూడా సమాప్తమైపోతాయి. తరువాత అర్ధకల్పం వరకు ఇక గలాటాలు జరగవు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రాలబ్ధాన్ని అంటే వారసత్వ రూపంలో ఇస్తారు. ఇచ్చట తండ్రి చెప్తున్నారు, మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇరువురు కూడా వారసత్వానికి హక్కుదారులే. ఆ లౌకిక తండ్రికి భేదభావాలు ఉంటాయి. కేవలం మగపిల్లలనే వారసులుగా చేస్తారు. పత్నిని అర్ధ భాగస్వామి అని అంటారు, కానీ వారికి కూడా అర్ధ భాగమును ఇవ్వరు. మగపిల్లలే సంభాళన చేస్తారు. తండ్రికి మగపిల్లలపైన మోహం ఉంటుంది. కానీ ఈ తండ్రి నియమానుసారముగా పిల్లలందరికీ వారసత్వమును ఇస్తారు. ఇక్కడ మగపిల్లలు ఆడపిల్లలు అనే భేదమే లేదు. మీరు అనంతమైన తండ్రి నుండి ఎంతో సుఖ వారసత్వం తీసుకుంటారు. అయినా పూర్తిగా చదవరు, చదువును వదిలేస్తారు. పిల్లలు ఇలా వ్రాస్తారు, బాబా
ఫలానా వారు రక్తంతో వ్రాసి ఇచ్చారు, కానీ ఇప్పుడు వారు సెంటర్కు రావడం లేదు. బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలము అని రక్తంతో వ్రాస్తారు. కానీ పాలన తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేయించారు. కొందరు చాలా ఆశ్చర్యకరంగా పారిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి అనంతమైన తండ్రిని మేము ఎలా వదులుతాము, అసలు వదలము అనే నిశ్చయం పెట్టుకుంటారు. ఇది చదువు కూడా అయ్యింది, నేను జతలో తీసుకుని వెళ్తాను అనే తండ్రి గ్యారంటీ కూడా ఇస్తున్నారు. సత్యయుగం ఆదిలో ఇంతమంది మనుష్యులు లేరు. ఇప్పుడు సంగమ యుగంలో మనుష్యులందరూ ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇన్ని ధర్మాల వారు ఎవ్వరూ ఉండరు. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు. లెక్కాచారం చుక్తా చేసుకుని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. అది 2 గంటల నాటకమే, కానీ ఇది అనంతమైన నాటకము. మనము ఆ ఇంటిలో నివసించేవారమని, ఒకే తండ్రి పిల్లలము అని మీకు తెలుసు. నిర్వాణధామము ఆత్మల నివాస స్థానమని, అది శబ్దానికి అతీతమని కూడా మీకు తెలుసు. అక్కడ శబ్దం ఉండదు. బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని మనుషులు భావిస్తారు. బాబా చెప్తారు, ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ కూడా వినాశనం అవ్వజాలదు. ఎంతమంది జీవాత్మలు ఉన్నారు? ఆత్మ అవినాశి, అది శరీరము ద్వారా పాత్రను అభినయం చేస్తుంది. ఆత్మలందరూ డ్రామాలోని పాత్రధారులే. ఆత్మల నివాస స్థానము బ్రహ్మాండము, అంటే అది ఆత్మల ఇల్లు. అక్కడ ఆత్మ ఒక అండాకారం వలె కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మాండంలో ఆత్మలు నివసించే స్థానం ఉంది. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాలేదు అంటే వింటూ ఉన్నట్లయితే ముందు ముందు మీరే అర్థం చేసుకుంటారు. వదిలివేశారు అంటే ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ పాత ప్రపంచం సమాప్తమై నూతన ప్రపంచం స్థాపన అవుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. నిన్న మీరు విశ్వాధికారులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారు అని తండ్రి చెప్తారు. బాబా మిమ్మల్ని ఎలాంటి అధికారులుగా చేస్తున్నారు అంటే, దానిని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు అనే పాట కూడా ఉంది కదా. భూమి, ఆకాశాలు మొదలైన వాటిపైన మనకు అధికారం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో చూడండి. అందరూ స్వార్థం కలిగిన సాతీలు, అంటే సహచరులు. అక్కడైతే అలా ఉండదు. ఈ ధనము, సంపద అంతా మీకు ఇచ్చి వెళ్తున్నాను, దీనిని మంచి రీతిగా సంభాళన చెయ్యండి అని పిల్లలకు లౌకిక తండ్రి చెప్తారు. అలాగే అనంతమైన తండ్రి కూడా చెప్తారు, మీకు ధనము, సంపద అంతా ఇస్తాను, మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకొని వెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు కనుక తప్పకుండా పావనంగా చేసి విశ్వాధికారులుగా చేస్తాను. తండ్రి ఎంత యుక్తిగా అర్థం చేయిస్తున్నారు. దీని పేరే సహజ జ్ఞానము, సహజ యోగము. 1 సెకండులో ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎంతో విశాల బుద్ధి కలవారిగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నాము అనే చింతన జరుగుతూ ఉండాలి. మనము మన కొరకే రాజ్యస్థాపన చేస్తున్నాము కనుక అందులో మనము ఉన్నతమైన పదవిని అసలు ఎందుకు పొందుకోరాదు? తక్కువ పదవిని ఎందుకు పొందాలి? రాజధాని స్థాపన అవుతుంది, అందులో కూడా చాలా పదవులు ఉంటాయి కదా. దాసదాసీలు అనేక మంది ఉంటారు.
వారు కూడా చాలా సుఖం పొందుకుంటారు. రాజుల జతలోనే రాజభవనాల్లో ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాళన చేస్తూ ఉంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. దాసదాసీలని పేరుకు మాత్రమే. రాజా రాణులు ఏమి తింటారో అదే దాసదాసీలు కూడా తింటారు. కానీ ఆ భోజనము ప్రజలకు లభించదు. దాసదాసీలకు కూడా చాలా గౌరవం ఉంటుంది. కానీ వారిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. పిల్లలైన మీరు పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. ఇక్కడ కూడా రాజుల వద్ద దాసదాసీలు ఉంటారు. రాజకుమారుల సభ జరిగినప్పుడు పరస్పరం ఒకరినొకరు కలిసినప్పుడు పూర్తిగా సింగారించబడి కిరీటము మొదలైన వాటితో అలంకృతులై ఉంటారు. మళ్ళీ వారిలో కూడా నెంబర్ వారీగా పెద్ద శోభాయమానమైన సభ నడుస్తుంది. అందులో రాణులు కూర్చోరు. వారు పరదా వెనుక ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. వారిని మీరు ప్రాణదాత అని, జీవదానము ఇచ్చేవారు అని కూడా అంటారు. క్షణక్షణము శరీరాన్ని వదులుట నుండి రక్షించేవారు. అక్కడ మరణం గురించిన చింత ఉండదు. కానీ ఇక్కడ చూడండి, మరణం గురించి ఎంత చింత ఉంటుందో. ఏదైనా కొద్దిగా జరిగితే చాలు ఎక్కడ మరణిస్తాము అని డాక్టర్ను పిలుస్తారు. అక్కడ భయపడే మాటే ఉండదు. మీరు మృత్యుపైన విజయాన్ని పొందుతారు. కనుక ఎంత నశ ఉండాలి. చదివించే వారిని స్మృతి చేసినా అది కూడా స్మృతి యాత్రయే అవుతుంది. తండ్రి, టీచరు, సద్గురువును స్మృతి చేసినప్పటికీ అది మంచిదే. ఎంత శ్రీమతానుసారముగా నడుస్తారో అంత మనస, వాచ, కర్మణ పావనముగా అవుతారు. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. బుద్ధిలో సోదరులు అని తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. సోదరి సోదరులు అని భావించిన చీచీగా అవుతారు. అన్నిటికంటే చాలా ఎక్కువగా మోసం చేసేవి ఈ కళ్ళు. అందుకే తండ్రి మనకు 3వ నేత్రం ఇచ్చారు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మను చూడండి. దీనినే జ్ఞాన 3వ నేత్రము అని అంటారు. సోదరి సోదర దృష్టి కూడా ఫెయిల్ అయినప్పుడు మరో ఉపాయం కూడా వెల్లడించబడుతుంది. పరస్పరంలో సోదరులు అని భావించండి. అయితే ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి చాలా కష్టమైన సబ్జెక్టుగా ఉంటుంది. ఇది చదువు. ఇందులో కూడా శ్రేష్టమైన సబ్జెక్టు. మీరు ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోకూడదు. ఇది చాలా పెద్ద పరీక్ష. విశ్వాధికారులుగా అవ్వాలి. బాహ్య అని భావించడమే ముఖ్యమైన విషయము అని తండ్రి చెప్తున్నారు. కనుక పిల్లలు ఇంత గొప్ప పురుషార్థం చెయ్యాలి. కానీ నడుస్తూ నడుస్తూ కొందరు ద్రోహులుగా కూడా అయిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. మంచి మంచి పిల్లలను మాయ తనవారిగా చేసుకుంటుంది. అప్పుడు నాకు దూరమై విడాకులు కూడా ఇచ్చేస్తారు అని తండ్రి అంటున్నారు. తండ్రి పిల్లల మధ్యలో దూరమగుట, పతి పత్నుల మధ్యలో విడాకులు ఉంటాయి. నాకు 2 లభిస్తాయని తండ్రి చెప్తున్నారు. మంచి మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి రావణుని వారిగా అయిపోతారు. ఇది చాలా అద్భుతమైన ఆట కదా. అసలు మాయ చెయ్యలేనిదేముంది? తండ్రి చెప్తున్నారు, మాయ చాలా కఠినమైనది. గజమును మొసలి తినేసింది అనే గాయనం కూడా ఉంది. చాలా అజాగ్రత్తగా ఉంటారు. తప్పులు చేస్తారు. తండ్రికి అవిధేయులుగా అయితే మాయ పచ్చిగా ఉండగానే తినేస్తుంది. మాయ ఎటువంటిది అంటే కొందరిని ఒక్కసారిగా పట్టుకుంటుంది. అచ్చా,
పిల్లలకు ఎంతగా వినిపించాను, ఇంకా ఎంత వినిపించాలి? ముఖ్యమైన విషయము ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయమని, అంటే భగవంతుణ్ణి స్మృతి చేయమని ముసల్మానులు కూడా చెప్తారు. అమృత వేళ నిద్రించే సమయము కాదు. ఈ ఉపాయము ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. బాబా పిల్లలైన మీకు ఎంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదలరు. మిమ్మల్ని సరిదిద్ది జతలో తీసుకుని వెళ్ళేందుకే తండ్రి వచ్చారు. స్మృతి యాత్ర ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. ఆ వైపు జమ అవుతూ ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఎంత స్మృతి చేస్తున్నాను, ఎంత సర్వీసు చేస్తున్నాను అని లెక్కాచారం తెలిపే చిట్టా ఉంచుకోండి. వ్యాపారస్తులు కూడా నష్టమును గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. నష్టపడకూడదు. ఇప్పుడు నష్టపడితే కల్పాంతరాలకు నష్టము కలుగుతుంది. మధురాతి మధురమైన పిల్లలకు, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనస వాచ కర్మణ పావనముగా అవ్వాలి. బుద్ధిలో అసలు కొంచెం కూడా వికారీ సంకల్పాలనేవి రాకూడదు. అందుకు ఆత్మలు పరస్పరం సోదరులము అనే అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎవ్వరి నామరూపాల్లో కూడా చిక్కుకోకూడదు. సెకండ్ పాయింట్, బాబా ఎలా విశ్వాసపాత్రులో పిల్లలను సరిదిద్ది ఎలా జతలో తీసుకుని వెళ్తారో అలా మీరు కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడు విడిపోవడం కానీ విడాకులు ఇవ్వడం కానీ చెయ్యకూడదు. ఈరోజు వరదానము, సదా తేలికగా ఉండి తండ్రి కనులలో ఇమిడిపోయే సహజ యోగి భవ. సంగమయుగంలో లభించే సంతోషాల గని ఇక వేరే ఏ యుగంలోనూ లభించదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంటుంది. వారసత్వం ఉంది, వరదానం కూడా ఉంటుంది. వారసత్వము మరియు వరదానము రెండింటిలో శ్రమ అనేది ఉండదు. అందువలన మీ టైటిల్, మీ బిరుదు ఏమిటి అంటే సహజ యోగి. పిల్లలు కష్టపడడం బాబ్దాదా చూడలేరు. పిల్లలు మీ బరువంతా తండ్రికి ఇచ్చేసి మీరు తేలికైపోండి అని అంటారు. ఎంత తేలికగా అవ్వాలి అంటే తండ్రి మిమ్మల్ని తన కనులపై కూర్చోబెట్టుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళాలి. తండ్రితో స్నేహానికి గుర్తు సదా తేలికగా అయ్యి తండ్రి కనులలో ఇమిడిపోవాలి. స్లోగన్, నెగటివ్ ఆలోచించడం సమాప్తం చేస్తే సఫలతా స్వరూపముగా అయిపోతారు. ఓం శాంతి.